నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. రోజుకో మలుపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మధ్య కనిపిస్తూ ఉన్నది. వేడి గాలి తెలంగాణలో ముఖ్యమంత్రి సీటు ఖాళీ అయ్యే విధంగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, చదువుతున్నాం. ఖర్గే అరిచిండని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేకపోతే మనం కాంగ్రెస్ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది, కాంగ్రెస్ ఇంకా 5 సంవత్సరాలు గెలవదు రేవంత్ రెడ్డి ఉంటే అని కూడా ఒక హాట్ కామెంట్స్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి మరో ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థి అసలు మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి భార్యనే కాదు అనే ఒక ట్విస్ట్ వినిపిస్తుంది. దీని అంతే కూడా పూర్తిగా కథనం మాట్లాడుకునే ముందు అసలు దీనికి కేసీఆర్ రెస్పాన్స్ కూడా యాడ్ చేస్తూ మాట్లాడదాం. అందరూ కూడా చిత్రగుప్త్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటూ ప్రతి వార్తను సక్లిప్తంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక వార్త లేకపోతే అసలు మాగంటి సునీత అనివార్య కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మాగంటి సునీతకే టికెట్ ఇవ్వాలి అంటూ అక్కడ ఒకటి జీవో పాస్ చేసినట్టుగా బీఫామ్ ఆమెకి వేయాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు జారీ చేస్తే అక్కడ మాగంటి సునీతని అభ్యర్థిగా ప్రకటించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేస్తే అక్కడ ఆర్ఓ కూడా ఆమోదించడం జరిగింది. 3 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆర్ఓ కూడా క్యాండిడేట్లు ఓకే, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పే విధంగా చెప్పారు. తర్వాత కొంచెం నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి బేస్ మీద కొంచెం థర్డ్ కాలం ఏదో ఫిల్ చేయలేదు అంటూ కూడా కొంచెం గందరగోళం అంటే వెయిట్ చేయాలని చెప్పేసి ఆర్ఓ గారు చెప్పడం నిన్న క్లియరెన్స్ వచ్చేసింది. ఆ క్లియరెన్స్ వచ్చేసినటువంటి తరుణంలో మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదు అనే ఒక సంచలనమైనటువంటి ఆరోపణ బయటకు వచ్చింది. ఇది బీఆర్ఎస్కు మింగుడు పడడం లేదు. దీనికి బీఆర్ఎస్కి మింగుడు పడకుండా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఏ విధంగా అంటే ఇది దిశ రాసుకుంటూ వచ్చింది. దిశలో ఏం రాసుకొచ్చారంటే సునీత గోపీనాథ్ భార్య కాదు అంటే దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే, మన దివంగత నేత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ భార్య కాదు సునీత అని చెప్పేసి కూడా హాట్ కామెంట్స్ వచ్చినాయి. ఎవరు కామెంట్ చేశారంటే గోపీనాథ్కు సంబంధించినటువంటి మొదటి భార్య కుమారుడు చేసినటువంటి ఆరోపణలు ఇవి. మా నాన్న ఆమెను పెళ్లి చేసుకోలేదు, మా అమ్మకు విడాకులు ఇవ్వలేదు, నా తండ్రికి అసలైన వారసుని నేనే, సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి. ఈసీకి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు లేఖ, ఈసీకి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు లేఖ రాసిండు. అసలు సునీతని ఎక్కడా పెళ్లి చేసుకున్నటువంటి దాఖలాలు లేవు, ప్లస్ మా నాన్న మా అమ్మకు విడాకులు ఇవ్వలేదు అనే కాన్సెప్ట్లో మాట్లాడుతూ ఎంత ఈసీకి లేఖ రాసిండు. ఏం రాసిండు దాంట్లో అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ శిబిరంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సునీత గోపీనాథ్ భార్య కాదని ఆయన మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న బుధవారం ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయడం జరిగింది. లేఖ కూడా సంచలనంగా మారింది. మాగంటి గోపీనాథ్ మా అమ్మ మాలిని దేవికి ఇంకా విడాకులు ఇవ్వలేదు, ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపీనాథ్ భార్య అవుతుంది, అలాంటప్పుడు సునీత భార్య ఎలా అవుతుంది? మా నాన్న సునీతను పెళ్లి చేసుకోలేదు, కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు, నా తండ్రికి అసలైన వారసుని నేనే, న్యాయబద్ధంగా ఎమ్మెల్యే టికెట్ నా తల్లికి దక్కాలి, సునీత తన అనుచరులతో మమ్మల్ని బెదిరించారు, వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలి, తారక్ ఎలక్షన్ కమిషన్కు ఆ లేఖలో పేర్కొంది. గులాబీ శ్రేణుల్లో ఆందోళన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముగిసి ఇక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడంపై గులాబీ శ్రేణులు కలవరం మొదలు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సునీత నామినేషన్ అంగీకరించినప్పటికీ తాజా ఆరోపణలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతున్నది. మరోవైపు సునీత సైతం ఎన్నికల అధికారిని కలిసి సంబంధిత అఫిడవిట్ను అందించినట్లు తెలిసింది. ఒకవేళ ఆమె అందించిన అఫిడవిట్తో ఎన్నికల సంఘం ఏకీభవిస్తుందా లేదా అనే విషయంపై అయితే ఇదన్నీ జరుగుతుంది. అయితే మా అమ్మ విడాకులు తీసుకోలేదు, అయితే నేనే వారసుని అవుతా అంటే మాగంటి గోపీనాథ్ మరణించినప్పుడు మరి మొదటి భార్య కుమారుడు ఎక్కడికి పోయిండు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన వెనుక ఎవరన్నా ఉండి ఈ యొక్క సంచలనమైనటువంటి ఆరోపణ చేయిస్తున్నారా లేకపోతే ఏ విధంగా? అయితే దీని మీద ఇప్పటికే నామినేషన్లకు సంబంధించినటువంటి సెట్లు ఏవైతే ఉన్నా ఆ సెట్కి సంబంధించి ఈసీ అంగీకరించినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణల మీద ఈసీ దృష్టి సాధించింది. తర్వాత ఇదే విధంగా కొన్ని విషయాలలో ఆమె అఫిడవిట్ కూడా వచ్చింది. అసలు ఏమవుతుంది అనేది తెలియకుండా ఉంటే నిన్న మధ్యరాత్రి కేసీఆర్ మీటింగ్ పెట్టిన అనేది ఒక సంచలనమైన ఆరోపణ. అయితే ఇది కూడా దిశలనే వచ్చింది ఆన్సర్. ఇది రంగంలోకి గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ హరీష్ భేటీ.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ప్రధాన చర్చ, సిట్టింగ్ సీటును కాపాడుకునే దిశానిర్దేశం. నేడు హైదరాబాద్లోని నందినగర్కు కేసీఆర్ బైపోల్ ముగిసేదాకా ఇక్కడే ఉంటారంట. మనం మాట్లాడుకున్నాం రోడ్ షో పెడితే ఎంత ప్రభావం ఉంటుందని. దాదాపు 7,500 మంది ఓట్లు వేసిరు చిత్రగుప్తు పోల్కి. దాంట్లో దాదాపు మ్యాక్స్ టు మ్యాక్స్ 73% కేసీఆర్ రోడ్ షో పెడితే జూబ్లీహిల్స్ ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు ఉంటుంది, ఘన విజయంతో గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి మాట్లాడారు. అయితే ఇలాంటి తలనొప్పులు వస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఏ వ్యూహాత్మకంగా చర్య తీసుకోపోతారు? హరీష్ రావు తోటి, కేటీఆర్ తోటి ఇమీడియట్గా అత్యవసర భేటీ పెట్టి ఏం ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఏదైనా ప్లాన్ చేస్తే చెప్పండి రా బాబు అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ ఎదురు చూస్తూ ఉన్నది. కేసీఆర్ రంగంలోకి దిగుతున్నాడు అంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారే అవకాశం ఇవన్నీ కూడా. అంటే ఈ విధంగా ఆయన నందినగర్లోనే ఉంటాడు ఈ రోజు నుంచి. ఎర్రవెల్లి టు హైదరాబాద్ నందినగర్లో ఉంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్యవేక్షణ చేయబోతా ఉన్నాడు అంటూ దిశ రాసుకుంటూ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా ఇక నుంచి కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉండాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఈ నెల 23 నుంచి హైదరాబాద్ నందినగర్లో తన నివాసంలోనే ప్రజలకు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని సమాచారం. ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికను పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం ఉదయం తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం అనంతరం వారితో పాటే కేసీఆర్ హైదరాబాద్కు పయనమవుతారని సమాచారం. అయితే ఆల్రెడీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో నందినగర్కి వచ్చి ఇక్కడ పార్టీ కార్యకర్తలను కావచ్చు, పబ్లిక్ని కావచ్చు, అందరినీ కలిసే అవకాశం కేసీఆర్ ఇస్తాడంటూ దిశ రాసుకుంటూ వచ్చింది. అసలు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఉప ఎన్నిక ఇప్పుడు ఒకవైపు మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదనే ఒక చర్చనీయాంశం పైకి లేచింది. తర్వాత కేసీఆర్ వస్తారా రారా, తర్వాత టీఆర్ఎస్ క్యాడర్లో కూడా గందరగోళం ఏర్పడింది. అసలు కేసీఆర్ వ్యూహాత్మక రచన ఏంది, అసలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోతా ఉన్నది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుమారుని నేను మా అమ్మకు రావాలి వస్తే టికెట్, కానీ సునీతకి ఎట్లా వచ్చిందని చెప్పి ఈసీకి లేఖ రాసిండు. మరి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ భార్య ఎవరో తెలియక సునీతకి ఇచ్చిర్రా, లేకపోతే ఏమైనా డ్రామాటిక్ గేమ్ ఏమైనా స్టార్ట్ చేసిరా? కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ వెంబడి 1000 మంది ఉన్నా కానీ పోలీసులు అడ్డు అదుపు చెప్పరు. కానీ అదే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు బోరబండ ఏరియాలో నిన్న ప్రచారం చేస్తుంటే మొన్న ప్రచారం చేస్తుంటే 15 నుండి 20 మంది కార్యకర్తలతో ప్రచారం చేస్తుంటే కూడా అక్కడ అదుపు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ విధంగా కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఏ విధంగా ఉండబోతాను? ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కనుక ఏం మాట్లాడతాడు? అసలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏం డిస్కషన్ జరుగుతాయి? అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది మరికొద్ది గంటల్లో. కాకపోతే రేపు అసలు ఈ యొక్క మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఇప్పుడు ఈసీ ఎలా చూడబోతుంది? ఈసీ ఆమె ఇచ్చినటువంటి అఫిడవిట్ ద్వారా అసలు ఏ విధంగా కొలాబ్ చేస్తూ అసలు ఏ విధంగా మళ్ళా సునీతకి క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయో అర్థం కానటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కార్యకర్తల గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురితో పాటు 40 మందికి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల చేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వివిధ రకాలుగా చాలామంది నాయకులు ఉన్నారు. దాంట్లో నాయకులు అసలు జూబ్లీహిల్స్ మీద ఒక పట్టు సాధించాలంటే ఇప్పుడు మనం గనక ఓడిపోతే, కేసీఆర్ బహుశా చెప్పేది ఇదే, మనం గనక ఓడిపోతే మనకు భవిష్యత్తు ఉండదు, సిట్టింగ్ స్థానాన్ని ఎలానైనా కాపాడుకోవాలి, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోతే మనం ఇబ్బందుల్లో పడతాము అని చెప్పేసి కేసీఆర్ రచించే వ్యూహాత్మక కథంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎలా జరగబోతున్నది అనేది ఒక పాయింట్గా చూడొచ్చు. అయితే ఇంకా పెద్ద ఎత్తున చూస్తే నేడు ఇన్ఛార్జీలతో భేటీ, అంటే 40తో నాకు తెలిసి ఇన్ఛార్జీలందరితో మాట్లాడి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం అవుతారని తెలుస్తుంది. ప్రచారంపై గురువారం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రచారంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి, వ్యూహాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలపై వారితో చర్చించాలన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయాలా, ఎలా ఏర్పాటు చేయాలి, అసలు ఏ ఏరియా నుండి ఇప్పుడు జూబ్లీహిల్స్ పెద్దమ్మగూడ నుంచి మొదలు పెడితే ఈ యూసుఫ్గూడ, రహమత్ నగర్, బోరబండ ఈ ఏరియా పరిధిని కవర్ చేయాలా, లేకపోతే అక్కడ బోరబండ నుంచి స్టార్ట్ చేసి ఎర్రగడ్డ నుంచి స్టార్ట్ చేసి తర్వాత బోరబండ, వెంగళరావు నగర్ ఈ విధంగా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? దీని మీద క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యూహ రచన కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. మీరు అనొచ్చు గతంలో
కేసీఆర్ ఏం చేసిండు, గతంలో ఓడిపోయిండు కదా దుబ్బాక కావచ్చు కొన్ని నియోజకవర్గాలను. కానీ ఇది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో అంత ఇబ్బంది లేదు, కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఒక ఉప ఎన్నికలు. అక్కడ మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి భార్య మీద ఆరోపణలు వచ్చినా ఇక్కడ ఆమెను గెలిపించి అసెంబ్లీ తీసుకుపోవాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టేనే కష్టపడతా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేతలు నాయకులు అందరు సెకండ్ క్యాడర్ అట్లే కష్టపడతా ఉన్నది. కేటీఆర్, హరీష్ రావు, బాబామడులు కూడా కష్టపడతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈసీ ఒకవేళ చిక్కు తెస్తే దానికి చెక్ పాయింట్ పెట్టేది ఎవరు? ఆల్రెడీ ఇక్కడ విష్ణువర్ధన్ తోటి ఒక అఫిడవిట్ ఒక నామినేషన్ అయితే వేసారు ఇక్కడ. కాకపోతే మాగంటి సునీత ఆమెనే తన భార్య అని ఎలా నిరూపించుకోబోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఈసీకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆమె ఏమేమి దాఖలు చేసింది అనేది కూడా ఇప్పుడు ఈసీ చూస్తుంది. అంటే ఏ విధంగా ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలనే టాపిక్ మీద కూడా ఇది చూసే ప్రయత్నం చేస్తుంది. అయితే తర్వాత ఇక ఏ విధంగా మనం గ్రౌండ్లో చుచ్చుకుపోవాలి, ఏ విధంగా ఏ రోజు ఎవరెవరు ప్రచారం చేసి ఎవరు ప్రచారం చేసే ఎఫెక్ట్ అవుతారు. అంటే నవీన్ యాదవ్ మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ అన్న విధంగా కార్యకర్తలు కావచ్చు, అంటే నేనే గెలుస్తున్నాను ఒక నమ్మకం ఉంటుంది చూసారా, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ నవీన్ యాదవ్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సైలెంట్ క్రియేషన్ అయితే చేసుకుంటూ వస్తున్నారు, సైలెన్స్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బీజేపీ కూడా దూకుడు ప్రవర్తిస్తూ ఉన్నది. కానీ కేసీఆర్ వ్యూహం ముందు వీళ్ళందరూ నిలబడారు. ఎందుకంటే అపర చాణక్యుడు అని చెప్తారు రాజకీయాలలో. చాలామంది మేధావులు విశ్లేషకులు చెప్పినటువంటి మాట, కేసీఆర్ 5 నిమిషాల సమయాన్ని సైలెంట్గా ఉంటే 5 నిమిషాల సమయం పాటు సైలెంట్గా ఉంటే దానికి 2-3 రోజుల కార్యాచరణ చేసుకున్నటువంటి వ్యక్తిత్వం ఎవరిది? మన కేసీఆర్ అని చెప్పారు. మరి కేసీఆర్ ఇప్పుడు నందినగర్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఎర్రబెల్లి నుంచి రాజకీయం నడపడం చాలా ఈజీ. కాకపోతే హైదరాబాదులో నుండి అది జూబ్లీహిల్స్ పరిధికి సంబంధించినటువంటి ఏరియాలోనే ఉండి దర్దాపులో ఉండి ఆ వ్యూహరచన చాలా క్రిటికల్గా ఉండబోతా ఉన్నది. అంత ఈజీ కాదు కాంగ్రెస్ గెలవడానికి అనేది కూడా విశ్లేషకులు క్లియర్గా చెప్తా ఉన్నారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతాను. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా ఉంటుంది? అసలు కేసీఆర్ ఒకవేళ మాట్లాడితే ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలు మాట్లాడతాడా, లేకపోతే గతంలో ఎల్కతుర్తిలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఆ రోజు సభలో 22 నిమిషాలు మాట్లాడి 22 నిమిషాలలో కనీసం ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయకుండా, కాంగ్రెస్ పేరు తీయకుండా మాట్లాడినటువంటి అట్లేమన్నా వెటకారంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఒక పెద్ద చర్చనే. కేసీఆర్ బయటకు వస్తున్నాడే ఒక పెద్ద చర్చ. ఆ చర్చలో అసలు ఆయన ఏం మాట్లాడతా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు మాగంటి గోపీనాథ్ భార్య అవునా కాదా అనేది మీ కామెంట్ల రూపంలో చెప్పండి. తర్వాత కేసీఆర్ నందినగర్ ఇంటి నుండి ఏం రాజకీయాలు వ్యూహాలు చేయబోతా ఉన్నాడో అనేది కూడా మీకు అర్థమైతే మీ యొక్క ఆలోచనను కామెంట్ రూపంలో తెలియపరచండి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.